అస్సాంలోని జోర్హట్లో రవాణా విమానం కూలిపోయిన ఘటనలో 5గురు చనిపోయారు. ఇందులో 2 వాయుసేన అధికారులు, 3 సిబ్బంది ఉన్నట్టుగా సమాచారం. ఈ ప్రమాదంలో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. విమానం కూలిన ఘటనపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దర్యాప్తును ఆదేశించింది. ప్రమాద కారణాలను విశ్లేషించేందుకు కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీకి ఆదేశాలిచ్చింది. జోర్హట్ ఎయిర్ బేస్లో ల్యాండ్ అయిన తర్వాత AN-32 ఎయిర్ క్రాఫ్ట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే భద్రతా బలగాలు సహాయక చర్యలు చేపట్టాయి. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. AN-32 విమానం ప్రమాదానికి గురైనట్లు వాయుసేన ప్రకటన విడుదల చేసింది. ప్రమాదానికి కారణం, ప్రాణ నష్టంపై ఇంకా అధికారిక సమాచారం వెలువడలేదు. AN-32 అనేది మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్. సైనిక రవాణా అవసరాల కోసం ఆర్మీ దీన్ని వినియోగిస్తూ ఉంటుంది. AN-32 విమానం అస్సాంలో ప్రమాదానికి గురి కావడం 7 ఏళ్లలో ఇది రెండోసారి. అస్సాంలోని జోర్హాట్లో రవాణా విమానం కూలిపోయిన ఘటన అని సంబంధించిన విజువల్స్ అట్ ప్రెజెంట్ మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. ఈ ఘటనలో దాదాపు 5గురు చనిపోయారు. ఇందులో 2 వాయుసేన అధికారులు, 3 సిబ్బంది ఉన్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. ప్రమాదంలో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. విమానం కూలిన ఘటనపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దర్యాప్తునకు ఆదేశించింది. ప్రమాద కారణాలను విశ్లేషించేందుకు కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీకి ఆదేశాలిచ్చింది. జోర్హట్ ఎయిర్ బేస్లో ల్యాండ్ అయిన తర్వాత AN-32 ఎయిర్ క్రాఫ్ట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే భద్రతా బలగాలు సహాయక చర్యలు చేపట్టాయి. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. AN-32 విమానం ప్రమాదానికి గురైనట్లుగా వాయుసేన ప్రకటన విడుదల చేసింది. ప్రమాదానికి కారణం, ప్రాణ నష్టంపై ఇంకా అధికారిక సమాచారం వెలువడలేదు. ఇప్పుడు AN-32 అనేది మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్. సైనిక రవాణా అవసరాల కోసం దీన్ని వినియోగిస్తూ ఉంటారు. AN-32 విమానం అస్సాంలో ప్రమాదానికి గురి కావడం 7 ఏళ్లలో ఇది రెండోసారి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.